మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పెద్దారవీడు మండలం వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన కలనూతలకు చెందిన నిర్వాసిత కుటుంబాలకు తమకు జరిగిన అన్యాయంపై జిల్లా అధికారులకు వినతి పత్రం సమర్పించింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 2006లో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు నిర్వహించిన సర్వేలో తమ ఇంటికి KN9 AB నెంబర్ కేటాయించి కుటుంబ సభ్యులందరికీ వివరాలు నమోదు చేయడంతో పాటు ఫోటోలు కూడా తీస్తున్నారని పేర్కొన్నారు. అయితే అనంతరం విడుదలైన గజిట్లో కుటుంబ పెద్ద పేరు మాత్రమే నమోదు చేసి మిగిలిన కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయకుండా వదిలేశారని ఆరోపించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల R&R ప్యాకేజ్ కుటుంబ పెద్దకు మాత్రమే అందిందని, గజిట్లో పేర్లు లేకపోవడంతో మిగతా అర్హులైన కుటుంబ సభ్యుల ప్యాకేజ్ దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అప్పటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన తప్పిదమేనని పేర్కొంటూ గజిట్లో మిస్ అయిన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చి అర్హులైన ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజ్ మంజూరు చేసి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. నా పేరు లోకేశ్వర్ రెడ్డి, మాది కల్నూత విలేజ్. మాకు R&R ప్యాకేజ్ ఎవరికి రాలేదు. 18 సంవత్సరాలు నిన్నాయి మాకు ఎప్పటికో. ఇదేదో కట్ ఆఫ్ డేట్ పెట్టారు. 2019 లెక్కల ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకే ప్యాకేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు 2026 మేము సర్వం అన్నీ కోల్పోయాం. మాకు పొలాలకు మామూలుగా 2007 లెక్కల ప్రకారం 2015లో ఇచ్చారు. ఎకరాకు 40,000 ఇచ్చారు. కానీ దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు మాకు R&R ప్యాకేజ్ ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాం. వెంకటేశ్వర్లు, మా నాన్న పేరు చల్లా రాజయ్య. ఇటీవల వదిలిన R&R ప్యాకేజీలో మా నాన్నకు 11,76,000 పడినాయి. కానీ మేము అదే రేషన్ కార్డులో ఉన్నాము. 9AB మా ఇంటి నెంబరు. మాకు ముగ్గురికి అన్నదమ్ములకు మిస్ అయినది. గజిట్లో కూడా పేర్లు మిస్ అయినాయి. మమ్మల్ని దయ ఉంచి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గజిట్లోకి తీసుకొని మావి కూడా మా నాన్నతో పాటు ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.